అందరికీ నమస్కారం అండి. మనం పాటించే ప్రతి ఆచారాల వెనక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉంటాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి తెలుసుకోవాలి. శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని తొందరగా పొందవచ్చు. ఈ వీడియో చూడడానికి ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. స్త్రీలు సుమంగళిగా ఉండాలన్నా, భర్త యొక్క సంపాదన పెరగాలన్నా శ్రావణ మాసంలో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాలి. శ్రావణ మాసంలో మంగళవారము, శుక్రవారము అమ్మవారిని తప్పకుండా పూజించాలి. అలా పూజించినట్లయితే భర్త యొక్క ఆయుష్ పెరగటము, భర్త సంపాదన పెరగటం జరుగుతుంది. హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు ఎంతో శక్తి ఉంది. భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపించినట్లయితే దేవతలు తొందరగా ప్రసన్నమవుతారు. శ్రావణ మాసంలో వీలైనంత వరకు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. శ్రావణ మాసంలో ఆడవాళ్లు తప్పకుండా తులసి చెట్టును పూజించాలి. తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసిని పూజించిన వారికి లక్ష్మీనారాయణుల యొక్క ఆశీర్వాదము తప్పకుండా లభిస్తుంది. ఇంతవరకు ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టును తీసుకొచ్చి ఇంటి ముందు కుండీలో నాటుకోవాలి. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలనుకునేవారు కుండీలోనే తులసి మొక్కను నాటాలి. నేల మీద నాటకూడదు. ప్రతిరోజు తులసి కోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. శ్రావణ మాసంలో పెళ్లైన స్త్రీలు ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకొని పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతుల నిండుగా గాజులు వేసుకోవాలి. కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి. పట్టీలు పెట్టుకుని ఆడవాళ్లు నడుస్తూ ఉంటే పట్టీల నుండి వచ్చే గజ్జల శబ్దంతో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. గజ్జల మోత ఎక్కడ వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది. పూర్వపు రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలందరూ గాజులేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు. శ్రావణ మాసంలో తప్పకుండా పెళ్లైన ఆడవాళ్లు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రత మహత్యాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించడం జరిగింది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి. వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే అష్టలక్ష్ములను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది. 2025 సంవత్సరము ఆగస్టు 8వ తేదీన 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందాలి. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తప్పకుండా వాయనం సమర్పించాలి. మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు, అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఇంటికి 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయనం సమర్పించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇలా గనక దీపాలు వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. శ్రావణ మాసంలో ఇంటి ముందు గుమ్మడికాయను తప్పకుండా కట్టుకోవాలి. అలా కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతకు చాలా విశిష్టత ఉంది. గోమాతను పూజించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయి. శ్రావణ మాసంలో గోవుకు పచ్చగడ్డిని తినిపించినట్లయితే అదృష్టం వరిస్తుంది. జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గోమాతను తప్పకుండా పూజించాలి. చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం రోజు పూజా గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు తప్పకుండా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయాలి. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలు. పరమేశ్వరుని యొక్క దీవెనలు తప్పకుండా కలుగుతాయి. శ్రావణ మాసంలో తప్పకుండా పేదవారికి దాన ధర్మాలు చేయాలి. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది. కాబట్టి ఒక్క మనిషికైనా సరే ఆహారం దానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.